జయ శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ద్వితీయోధ్యాయములోని 1, 2, 3 శ్లోకాల భావము తెలుసుకుందాము. ద్వితీయోధ్యాయము సంఖ్యాయోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అద్వితీయోధ్యాయః. సంజయ ఉవాచ తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదౌ వాక్యం ఉవాచ మధుసూదనః. దీని భావము: సంజయుడు పలికెను, చింతాకాంతుడై అశ్రవులతో నిండిన నేత్రములు గలవాడు, జాలితో నిండినవాడునగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్యా మకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎచటి నుండి దాపురించినది. జీవితపు విలువ నెరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును అని భావము. 3వ శ్లోకము. క్లైబ్యం మా స్వగమః పార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఓ పార్థ, పతన కారణమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము అని భావము. జయ శ్రీకృష్ణ. మిగతా శ్లోకములు రేపటి వీడియోలో తెలుసుకుందాం.